చెప్పండి అమ్మా, దేని గురించి వచ్చారమ్మా ఎస్ఎస్ ఆయుర్వేదానికి? సోరియాసిస్ గురించి. ఎవరికి? మీ అమ్మాయికి. ఎన్నాళ్ళ క్రితం వచ్చారమ్మా? ఒక 2 months క్రితం వచ్చారు. ఓకే. సోరియాసిస్ మరి ఎస్ఎస్ ఆయుర్వేదానికి వచ్చినప్పటికీ అంతకు మునుపుకి ఏంటి తేడా? ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఓకే. సో రిమైనింగ్ కూడా క్లియర్ అయిపోద్దని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? క్లియర్ అయిపోతుంది కదా? అప్పుడు చాలా బాగా ఇబ్బంది పడేవారు కదా? ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చోడవరం నుంచే వచ్చారు. ఓకే. ఇంత మునుపు ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ ప్రాబ్లము మీ అమ్మాయికి? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? ఒక 5 years అవుతుందా? 5 years నుంచి ఈ ప్రాబ్లం కదా? చాలా హాస్పిటల్స్ తిప్పారా? తిప్పినప్పుడు కూడా ఎక్కడ క్లియర్ కాలేదు కదా? ఇంకా ఎక్కువ అవుతూనే వచ్చింది కదా? ఓకే. కానీ ఇక్కడ స్టార్ట్ చేసిన 2 monthsలో చాలా వరకు క్లియర్ అయింది కదా? ఓకే. ఇంకొక 2 monthsలో కూడా రిమైనింగ్ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్ అవుతుంది, నమ్మకం ఉంది కదా? రైట్. జై ఎస్ఎస్ ఆయుర్వేదం చెప్పండి. జై ఎస్ఎస్ ఆయుర్వేదం. ఎస్ఎస్ ఆయుర్వేదం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి మరింత మందికి తెలియచేయండి. ఎందుకు అంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి ఎంతటి సమస్య అయినా సునాయాసంగా నయం అవుతుంది. ఉంటానయ్యా. జై జై ఎస్ఎస్ ఆయుర్వేదం.